దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ సీఎం జగన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం పార్టీ నాయకులు ప్రజలతో సమావేశం కానున్నారు. స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 15కు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సిఐడి ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మరింత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించగా తోసిపుచ్చిన న్యాయస్థానం 15కి వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కాగా ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. గురునానక్ కాలనీలోని కేడీజీఓ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని విశ్వ నటుడు కమల్ హాసన్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ తో పాటు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ కోసం కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగా కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్మోహన్ రెడ్డి గాలి కుదిలేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తెదేపా హయాంలో పేదల కోసం నిర్మించిన 3.13 లక్షల ఇళ్లను వైకాపా ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. పేదల సొంతింటి కలను తెదేపా చేసి చూపిస్తే వైకాపా ప్రభుత్వం కలగానే మిగిల్చిందన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉంటే 3.13 లక్షల టిట్కో ఇళ్లను ప్రతి పేదవాడికి సొంతిల్లు దక్కేదన్నారు. తెదేపా ప్రభుత్వం 90% వరకు పూర్తి చేసిన టిట్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డిని ప్రజలంతా ద్వేషిస్తున్నారన్నారు. వైకాపా రంగులేసుకున్న టిట్కో ఇళ్లను చెదలు పడుతున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. సెంటు పట్టా పేరుతో వైకాపా దోచుకున్న 7,000 కోట్ల వివరాలు ఇప్పటికే ఆధారాలతో బయటపెట్టామని బోండా ఉమా తెలిపారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి శాశ్వతంగా ఒక ఆస్తిని క్రియేట్ చేయటం కోసం అనే ఆలోచన చేసి ఏ పేదవాడైతే తను చనిపోయే లోపు సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటాడో ఆ కళని నిజం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ కళని కళలాగే ఉంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే తెలుగుదేశం హయాంలో అత్యాధునికమైన టెక్నాలజీ, సేన్వాన్ టెక్నాలజీతో దాదాపు 3,13,000 ఇళ్ళని 2014-19 కాలంలో అత్యంత నాణ్యత, పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, ధనవంతుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే విధంగా ఒక అపార్ట్మెంట్ స్టైల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని టిట్కో ఇళ్ళని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పగడ్బందీగా 3,13,000 ఇళ్ళని ఆ రోజు 80-90% పనులు చేశారు. దాదాపు కొన్ని చోట్ల సున్నాలు కూడా వేశారు. టైల్స్ని ఇంట్లో పనులను కూడా పూర్తి చేసి చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం, అట్లాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటం ఇవాళ పేదవాళ్ళకి శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా తెదేపా నేతలపై నకిలీ లేఖలు, వార్తలు సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని సిఐడి విభాగాధిపతి సంజయ్ ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. మహిళలను కూడా చూడకుండా వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ అనురాధలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేసే దమ్ముందా అని మండిపడ్డారు. న్యాయమూర్తుల్ని కించపరిచిన పంచ్ ప్రభాకర్ లాంటి వైకాపా నేతల ఆస్తుల్ని ఎప్పుడు జప్తు చేస్తారని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఓ సామాజిక వర్గాన్ని కోరుతూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐడి చీఫ్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు నేను 45 ఫిర్యాదులు చేసినా ఒక్కదానిపై కూడా కేసు నమోదు చేయలేదు. ఇదేనా సంజయ్ నిబద్ధత? జగన్ కు ప్రత్యేక రక్షకుణ్ణి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు అని పేర్కొన్నారు.
సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రభుత్వం త్వరలో పతనం అవుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నదనేది వాస్తవం పూర్తిగా తలకెక్కింది, బాగా అర్థమైంది ఆయనకి. అందుకే ఈ రోజున నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణరక్షణ కోసం ఏ చిన్న ఆసరా దొరికినా కూడా దాన్ని పట్టుకొని బయటకు వచ్చి బ్రతకాలని చూస్తాడు. ఆ రకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాలో వికారపు రాతలు, వికృత చేష్టలు, దుర్మార్గపు ఆలోచనలతోటి ఇతర పార్టీల వాళ్ళని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా ఆత్మన్యూనతకు గురి చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే నిన్న వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి అని మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి భార్గవరెడ్డి గారు కొత్తగా వచ్చారు. ఈ రకంగా ఎన్ని నికృష్ట పనులు చేసైనా, ఎన్ని తప్పుడు విధానాలు అవలంబించైనా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించాలన్న ఆలోచనతో ఇష్టం వచ్చిన నికృష్టమైన పనులన్నీ చేస్తున్నాడు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు, కుమార రత్నం భార్గవరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ భూగర్భ శాఖ సంచాలకులు జీవీ వెంకటరెడ్డి కార్యాలయానికి మీడియా ప్రతినిధులతో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. మైనింగ్ డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ను దొంగ ఇసుక రవాణా బిల్లులపై నిలదీశారు. దొంగ బిల్లులతో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో దేవినేని ఉమా బైఠాయించారు. బిల్లులతో, తప్పుడు బిల్లులతో విచ్చలవిడిగా నేషనల్ హైవే మీద పోలీసుల సహకారంతో శాండ్ మాఫియా ఎత్తుకెళ్ళిపోతా ఉంటే మైనింగ్ డైరెక్టర్ ఫోన్ ఎత్తట్లా కంప్లైంట్ చేయడానికి వస్తే ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. అందుకని ఈ రాష్ట్రానికి జగన్ అవసరమని వైసీపీ నాయకులు సచివాలయాల దగ్గర జెండాలు ఎగరేస్తున్నారు, పంచాయతీ కార్యాలయాల ముందు జెండాలు ఎగరేస్తున్నారు. దీనికోసం జగన్ ఈ రాష్ట్రానికి అవసరం. దీనికోసం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రకృతి సంపదని దొంగ బిల్లులతో శాండ్ యాక్షన్ అవ్వలేదు కదండి, అవుతుందన్నప్పుడే శాండ్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇంకా అవలా ఇంతవరకు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పెచ్చరిల్లిన పెత్తందారి వ్యవస్థను సీఎం జగన్ సమూలంగా పెకలించి వేశారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అంటరాని వారిగా చిత్రీకరించి పెత్తందార్ల కాళ్ల కింద ఉంచితే సీఎం జగన్ అదే పేదలకు పట్టం కట్టారని తెలిపారు. ఆయన పదవీ కాలంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు పనికి వచ్చేలా ఒక్క పని చేయలేదన్నారు. జన్మభూమి కమిటీలని, అసాంఘిక శక్తులను పేదల నెత్తిన పెట్టి స్వైర విహారం చేయించాడన్నారు. ప్రజలు బాబు పాలనను చీకొట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించిన తర్వాత పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. రేషన్ కార్డు, పింఛను, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా అర్హత ఉంటే చాలు నేరుగా వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి అందిస్తున్నారని, ఈ ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. మహాత్మా గాంధీ గారు యానిమల్స్ గురించి చెప్పినటువంటి ఒక మాట, ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై ది వే ద యానిమల్స్ వర్ ట్రీటెడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ అని మహాత్మా గాంధీ గారు చెప్పినారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా వాటి అభివృద్ధి కానీ, వాటి యొక్క మోరల్ ఫార్వర్డ్నెస్ కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యానిమల్ హెల్త్ను చూసి మనం నిర్ధారించవచ్చు అన్నటువంటిది గాంధీ మహాత్ముడు గారి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి బడ్జెట్లోనే, మీరు ఒకసారి బడ్జెట్ రికార్డ్స్ మీరు చెక్ చేస్తే, బడ్జెట్ స్పీచెస్ మీరు ఒకసారి చెక్ చేస్తే 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి కొటేషన్గా దీన్ని చెప్పడం జరిగింది.
పామరులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. ప్రియా టవర్స్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, కొలుసు పార్థసారథి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. సాయంత్రం పామరు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. 75 సంవత్సరాల భారతదేశంలో సామాజిక సాధికారత చూపిన నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. షణ్ముఖ వ్యూహాలు ఎన్ని పన్నిన సీఎం జగన్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలు అండగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలను చూసి సీఎం జగన్ అందలం ఎక్కిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు సీఎం జగన్ కు అందరి మద్దతు ఉంటుందని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వల్లరామయ్యను రాజ్యసభ సభ్యుడిని చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్నారు. అదే జగనన్న బీసీలను రాజ్యసభలోకి పంపారన్నారు. ఎస్సీలను మంత్రులను చేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు సీఎం జగన్ కు ఉంటుందని మంత్రి జోగి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అత్యధికమైన మెజార్టీ పామర్లో ఇచ్చి ఏ విధంగా అయితే గెలిపించారో సామాజిక సాధికార యాత్రలో కూడా మేమే పామరు నియోజకవర్గమే టాప్ అనే విధంగా మీరందరూ కూడా ఆత్మీయంగా బస్సు యాత్రకి స్వాగతం చెప్పిన పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. నా సోదరుడు, ప్రియమిత్రుడు ఇప్పుడు మాట్లాడతా ప్రత్యర్థి గురించి మాట్లాడాడు. అసలు మనోడికి ప్రత్యర్థి ఉన్నాడా? పామర్లో అనిల్కి ప్రత్యర్థి ఉన్నాడంటావు? అసలు మాకంటే పక్కన ప్రత్యర్థి ఉంటాడు, సారథన్న కంటే ప్రత్యర్థి ఉన్నాడు. పామరు నియోజకవర్గంలో అనిల్కు మాత్రం ప్రత్యర్థి లేడు. కృష్ణా జిల్లాలో 30,000 పైచిలుకు మెజార్టీతో గెలిచిన మా అభిమాన శాసనసభ్యుడు మన అనిల్ 2024 ఎన్నికల్లో 50,000 పైచిలుకు మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. 2014లో చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి పోటీ చేశారని 600కు పైగా హామీలిచ్చి మోసం చేశాడని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడని గుర్తు చేశారు. పేదలకు ఆరోగ్యం, ఇంగ్లీష్ మీడియం చదువు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. చంద్రబాబును బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మొద్దని సూచించారు. సీఎం జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా ఉండాలని, సీఎం కు మనం అండగా నిలిచి మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలన్నారు. అనేక మంది ఉద్దండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారన్నారు. ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం జగన్. కోట్లు వెచ్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు అని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. నా సోదరుడు పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, సమావేశానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఈరోజు పామర్రు పట్టడం చూస్తూ ఉంటే నేల ఈరిందా అనే విధంగా ఎక్కడ చూసినా తండోపతండాలు. కారణం మీ అభిమానం. ఎవరి మీద ఆ బొమ్మ ఉందే, ఆ బొమ్మ జగనన్న మీద ఉన్న ప్రేమ, అనిల్ కుమార్ గారి మీద ఉన్న ప్రేమ ఈరోజు ఇలా వర్షం కురిసినట్టు ఆ వర్షం చుక్కలు కూడా క్రింద పట్టడానికి ఆస్కారం లేకుండా వచ్చారు. చాలా అదృష్టం. ఈరోజు
ఈ బస్సు యాత్ర అనేది ఎందుకు పెట్టాలి? ఎన్నికలు లేవుగా తెలంగాణలోగా, కానీ బస్సు యాత్ర పెట్టడానికి కారణం దేశ చరిత్రలో అనేక మంది ఉద్దండులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, బాబు జగజ్జీవన్ రావు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఉద్దండులు ఈ దేశంలో సామాజిక విప్లవం తేవాలి, రావాలి. ఈ అట్టడుగు కురాలు పైకి వచ్చి అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. సామాజిక సాధికార గతంలో మాటల్లోనే విన్నాం, కానీ సామాజిక సాధికారత అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ ని వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎం కు కృతజ్ఞతగా రాష్ట్రంలో జైత్రయాత్ర సాగుతోందని, సీఎం కుర్చీలో దగ్గర నుంచి మన కోసమే ఆలోచన చేసే వ్యక్తి జగన్ అని, సీఎం జగన్ పేరు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు. బీసీ కులాల నుంచి నలుగురిని రాజ్యసభకు పంపించారని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరికి సాధికారత దక్కిందని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. సభాధ్యక్షులు, మీ అందరి యొక్క అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు అనిల్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ మంత్రివర్యులు సోదరులు జోగి రమేష్ గారికి, మరో సోదరులు మేరుగు నాగార్జున గారికి, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి, ముస్తఫా గారికి, మా అన్నగారు పార్థసారథి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారిక గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకు, పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులకు, నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ సామాజిక సాధికార యాత్ర పేరుతోటి పామరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కోలాహలం, స్థానిక శాసనసభ్యులు అనిల్ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకి ఇంతకు మించి నిదర్శనం ఇంకోట్లేనే లేదు. సామాజిక సాధికారత అనేటువంటి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు కూడాను అనేక మంది నాయకుల యొక్క ఉపన్యాసాల్లో విన్నాం, కానీ ఆ దిశగా అడుగులు ముందుకు వేసినటువంటి పరిపాలనా విధానాలు ఏనాడు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి 24 గంటలు త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అమృత పథకం ఫేజ్ 2లో 48 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భీమవరం, వీరవాసరం మండలాల్లో 80 కోట్లతో ఇంటింటా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎక్కడైతే తాగునీరు, సాగునీరు లభ్యమవుతుందో అక్కడే అభివృద్ధి చెందింది. కాబట్టి దానికే ప్రధానంగా మొట్టమొదటి నుంచి నేను 2004లో ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్గా అయిన తర్వాత కూడా జనాభా పాపులేషన్ పెరిగింది. చాలా చివరి ప్రాంతాలకి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, పంపింగ్ కెపాసిటీ లేదు అని చెప్పేసి మరి 2019లో ఎన్నికైన కాడి నుంచి అధికారులని తొందరపెట్టి ఎప్పటికప్పుడు ఏదైతే పైప్ లైన్ కానీ, వాటర్ వర్క్స్ సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, అలాగే ఓఎస్ఆర్లు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా నిర్మాణం త్వరగా అయ్యేటట్లు అధికారుల మీద, కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి చేసి ఇప్పటికీ సక్సెస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు గతంలో ఏదైతే 1 కోటి లీటర్ల సప్లై ఉందో, ఈ కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ అలాగే ఓఎస్ఆర్లు ఓపెన్ అయిన తర్వాత అదనంగా 1,70,00,000 లీటర్లు, అంటే గతంలో 1 కోటి లీటర్లు ఉంటే ఇప్పుడు 1,70,00,000 లీటర్లు, అంటే 2,70,00,000 లీటర్లు భీమవరం పట్టణానికి సప్లై చేయడానికి ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో పనిచేయడానికి అధికారులు మరి పూర్తి స్థాయిలో కృషి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాట్ బాట్ ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్లను 2 నెలల్లో పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా క్రైమ్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో చాట్ బాట్ లో వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తనిఖీలు నిర్వహించి పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 3 దఫాలుగా 1000 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. రికవరీ చేయడంలో ప్రధాన భూమిక పోషించిన క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.
వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎవరైనా వారి సెల్ ఫోన్లను పోగొట్టుకుంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాట్బాట్ లో ఫిర్యాదు చేయవచ్చని, సకాలంలో వారి సెల్ ఫోన్లను బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. ప్రజలందరికీ చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున విన్నపం ఏంటంటే, ఈ విధంగా చాలామంది సెల్ ఫోన్లు పోగొట్టుకో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ను మళ్ళీ తిరిగి పొందడానికి ఏ విధంగా మనం ఫిర్యాదు చేయాలనేది ఒకసారి అందరికీ వివరిస్తాను. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీతో పాటు మొబైల్ ఫోన్ పోతే కేసు కట్టడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఏ విధంగా ఫిర్యాదు చేయొచ్చో చెప్తాను. చాట్ బాట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మీ సెల్ ఫోన్ మిస్ అయిన వెంటనే 9440000004కి సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఐ కరుణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని సత్వర సమన్వయంతో జాతీయ లోక్ అదాలత్ నందు కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సుప్రీం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆధ్వర్యంలో జిల్లాలో 2023 డిసెంబర్ 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలందరూ సమన్యాయం పొందాలన్నదే న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మీ అందరికీ తెలుసు, 9/12/2023న జాతీయ లోక మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మరియు మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క లోక్ అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ నిర్వహణలో హైబ్రిడ్ విధానం అంటే ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగా కూడా లోక్ అదాలత్ను నిర్వహించడం అన్నది జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, కొంతమంది కక్షిదారులు ప్రత్యక్షంగా రాలేని ఆ యొక్క సన్నివేశంలో మనం పరోక్షంగా సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొని ఆ సాంకేతిక విజ్ఞానం ద్వారా దృశ్య శ్రవణ విధానం ద్వారా మరి లోక్ అదాలత్ బెంచ్ ముందు మనం హాజరై మన కేసుల్ని మరి సామరస్య ధోరణిలో పరిష్కారం చేసుకోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.